చూడండి ఫ్రెండ్స్, కొత్త టబ్బులు తెచ్చుకున్నాం కదా, అందులో ఇట్లా మట్టి ఫుల్ చేసుకున్నామండి. 100 రూపాయల టబ్బు, 50 రూపాయల టబ్బు, 50 రూపాయల టబ్బు అండి. దీంట్లో వంకాయలు, చెర్రీ టమాటా అంటారు కదండి, అవి ముళ్ళంగి మనం రెడీ చేసుకుందాం. ఇందులో సీడ్స్ చేద్దాం ఫ్రెండ్స్. మొన్న వేసాను కదండి కొత్తిమీర, చూసారా ఎట్లా వచ్చిందో. చూడండి ఫ్రెండ్స్, కొత్తిమీర తయారు చేసుకున్నాం కదా, మనము సొంతంగా పండించుకుంటున్నాం. తోటకూర అండి ఇది. మన గార్డెన్లో డ్రాగన్ ఫ్రూట్స్ ఇది 4వ అండి కాయటం ఈ ఇయర్. చూడండి ఫ్రెండ్స్, ఈ పొద్దున పూసినాయి అండి చెట్లు. ఇగోండి ఎన్ని, చూసారా ఎన్ని డ్రాగన్ ఫ్రూట్స్ కాతున్నాయా మన దగ్గర. ఒక్కసారి మీరు ఆర్గానిక్గా పండించుకొని ఆ టేస్ట్ ఎలా, ఒకసారి ఆర్గానిక్గా మీరు పండించుకొని తిన్న టేస్ట్ డ్రాగన్ ఫ్రూట్ ఎలా ఉందో బయట తెచ్చుకొని చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో ఆ టేస్ట్ మీకే తెలుస్తుందండి. చూడండి ఎక్కడ పడితే అక్కడికి మనం ఎట్లా కాసేసినాయో చూడండి ఫ్రెండ్స్. ముళ్ళు మాత్రానికి సాకుల్లో దిగిపోతాయండి. ఇగోండి ఫ్రెండ్స్, పొదల్లో కూడా ఎట్లా వేసుకున్నాయి కదా. ఇగోండి చూడండి, పిచ్చుక పొట్లకాయలు, పొడవ పొట్లకాయలు పిందలు వేసినాయి ఇప్పుడే మనకి ఈ సంవత్సరం. ఇదిగోండి బీరకాయ కూడా మనకు ఒకటి కాసింది. కొత్త డ్రాగన్ చెట్టు, మరి ఎల్లో కలర్ వస్తుందో వైట్ కలర్ వస్తుందో పసుపు అదే రాణి కలర్ వస్తుందో మనకైతే తెలియదు ఫ్రెండ్స్. ఇది కొత్త చెట్టు. చూడండి నారింజ కాయలు గుత్తులు గుత్తులుగా ఎలా కాసింది. ఇదొక చెట్టు అండి. ఈ టబ్బు వేరు, ఈ టబ్బు వేరు. చూడండి మళ్ళీ చూపించినాయి అనుకుంటారు మీరు. ఇలా ఎక్కడ పడితే అక్కడ తోటకూర జిమ్ముకుంటే మనకి కావాల్సినంత ఆకుకూర వస్తుందండి. పప్పులో వేసుకోవచ్చు. ఎందుకంటే డబ్బాలు ఒకే మొక్క ఉంటుంది కాబట్టి తోటకూర ఎక్కడ పడితే అక్కడ జల్లుకోవచ్చు. ఇదిగోండి చూడండి, మన గార్డెన్లో ఎర్ర తోటకూర కూడా కాతుంది. ఒకే టబ్బులో టమాటా చెట్లు, ఇదొక గులాబీ చెట్టు. ఇదిగోండి గుత్తులుగా గులాబీలు. చూడండి ఒకే చెట్లో టమాటాలు, 2 గులాబీలు వచ్చినాయి. చూడండి వైట్ గులాబీలు ఎలా గుత్తులుగా కాస్తున్నాయో. ఎల్లో కలర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, అందరికీ నచ్చిన కలరు. ఇదిగో చూడండి ఫ్లవర్స్. ఏం కాదండి, గుడ్డు ఫెర్టిలైజర్ను గుడ్డుతో కలిస్తే చాలు. గుడ్డు ఎట్లా వేసుకోవాలంటే మిక్సీలో ఆడుకొని వాటర్ కలుపుకొని వేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, కనకాంబరాలు ఎలా కాయిస్తున్నామో కదా. ఇది నిమ్మగడ్డ అండి, ఎండబెట్టుకుంటామంటే మనకు టైమే సరిపోవట్లా. చూడండి ఎలా ఎలాడిపోయిందో, పచ్చగడ్డి పెరిగినట్టు పెరిగిపోయింది కదా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నలకల్లాగా ఉన్నాయి. నేను చెర్రీ టమాటాలు ఎప్పుడూ పండించలేదండి, ఇప్పుడే కొత్తగా ట్రై చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, వేసాము మరి ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. చూడండి ముల్లంగిలి, మనం ఇది చాలాసార్లు పండించాము. మనం సాంబార్లో కూడా కాసుకున్నప్పుడు చూపిస్తున్నాను కదా మీకు. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని కాయలు వస్తాయో చూపిస్తాను మీకు హార్వెస్ట్ చేసినప్పుడు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ అండి. నా గార్డెన్ చూసారా ఎంత బాగా రెడీ చేసుకున్నానో మీకోసమే ఫ్రెండ్స్. మీరు కూడా వీలైనంత, నేల అవసరం లేదండి మనకి, డాబా అయినా పర్వాలేదు. చూడండి ఎంత బాగా పండిస్తున్నాము కదా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి. చూడండి ఫ్రెండ్స్, నేను కొత్త స్టాండ్లు చేయించుకున్నానండి. ఇది ఇట్లాగా పెట్టుకున్నాను కొత్త స్టాండ్లు. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా కొత్త స్టాండ్లు చేయించుకున్నాము. ఎందుకంటే డాబా పాడవకుండా ఉంటుందని ఇట్లా చేయించానండి. స్టాండ్ వచ్చి 1000 రూపాయలు పడ్డది మనకి.
చూడండి ఫ్రెండ్స్, టబ్బులు తీసుకున్నాను కదండి, 100 రూపాయలు పట్టింది. ఇది మళ్ళీ డ్రాగన్ ఫ్రూట్ చెట్టు వేసాను. ఇందులోనేమో ముల్లంగి వేసానండి ఫ్రెండ్స్. చూడండి, బ్రహ్మకమలం చెట్టు చిన్న ఆకు తీసుకొచ్చి పెట్టాను. మన ఇంటి వద్దంగానే పువ్వు పూసింది. చూడండి ఫ్రెండ్స్, కింద నుంచి మట్టి అంతా ఇట్లా జారేపించుకున్నానండి, పొలం మట్టి. దీంట్లో వర్మి కంపోస్టు, కోకోపీట్ కోసి విత్తనాలు పెడదామని ఫ్రెండ్స్.